ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా కాలం ముందు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ స్టాండ్ ఎక్కడ కొన్నాను, ఏంటి అని చెప్పి. అప్పుడు అలా అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఈ స్టాండ్‌ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి అని కూడా కామెంట్ చేశారు. సో, వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్‌లో అడిగేదే. నేను కూడా అలాగే అడుగుతున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి వెళ్ళి ప్లేలిస్ట్‌లన్నీ ఒక్కసారి చెక్ చేయండి. మీరు ఏదో ఒక పాయింట్‌లో కనెక్ట్ అవుతారు. ఆ నమ్మకం నాకుంది. అన్నీ చేసేవన్నీ యూజ్‌ఫుల్ వీడియోసే. అడ్డమంచేత్త ఏమీ పోస్ట్ చేయను కాబట్టి ప్లీజ్ గో అండ్ వాచ్. ప్రీవియస్ వీడియో చూడలేని వాళ్ళకి చెప్తున్నా, ఈ స్టాండ్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. ప్రొడక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చింది. అండ్ స్టాండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రేమ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. స్టాండ్‌కున్న నట్లని తీసి 4 వైపులా ఈ స్టాండ్ ఫస్ట్ అయితే వాటి యొక్క పోల్స్‌ని జస్ట్ స్క్రూలు పెట్టి బిగించుకోండి. ఇక్కడ ఒక విషయం నోట్ చేసుకోండి. ఏంటంటే పోల్స్ ఉన్నాయి కదా! స్టాండ్‌కున్న పోల్స్ అన్నీని ఒకే డైరెక్షన్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి స్టాండ్ అనేది చాలా నీట్ అండ్ బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. మనం వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండదు. అన్నీ ఒకే డైరెక్షన్‌లో ఉంటే చాలా స్టెబుల్‌గా ఉంటది స్టాండ్ అనేది. దాని తర్వాత ఇలా ఒక టూల్‌తోని మనం నట్స్‌ని చాలా టైట్‌గా చేసుకోవాలి. దీనికి మీరు కావాలంటే మీ ఇంట్లో ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఈ విధంగా 4 పోల్స్ బాగా టైట్‌గా ఫిక్స్ చేసిన తర్వాత, ఈ రింగ్‌కి రౌండ్ సైడ్ లోపల ఉంది కదా! ఒకటి నట్టు. దీన్ని లోపలికి పెట్టి ఇలా టైట్ చేసుకుంటే మనకు ఫ్రేమ్ అనేది లైట్‌గా కొంచెం రింగ్ అనేది కొంచెం చిన్నదవుతది. ఆ టైంలోని మనం ఇలా ఫ్రేమ్ దానిపైన పెట్టి లోపల మళ్ళీని ఆ నట్‌ని లూజ్ చేసేస్తే గనక మనకి ఫ్రేమ్ అనేది లోపల రింగ్ అనేది మళ్ళీ ఎక్స్‌పాండ్ అయ్యి ఫ్రేమ్‌ని చాలా టైట్‌గా పట్టుకొని ఉంటది. చూడండి అలా చేయకపోతే మనకి ఏమవుతుందంటే ఈ ఫ్రేమ్ అనేది ఈజీగా మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇలా ఫ్రేమ్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా ఫ్రేమ్ అనేది ఎంత లూజ్‌గా ఉందో. మనం లోపల స్క్రూని లూజ్ చేసినప్పుడు లోపల ఉన్న రింగ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మన ఫ్రేమ్‌ని చాలా టైట్‌గా పట్టుకుంటది. అలా పట్టుకొని ఉన్నప్పుడు మనం వర్క్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటదన్నమాట. లోపల నట్లని నేను లూజ్ చేసిన తర్వాత ఫ్రేమ్ అనేది చాలా ఎక్స్టెండ్ అయ్యి లోపల ఉన్న రింగ్ ఎక్స్టెండ్ అయ్యి ఫ్రేమ్ చాలా టైట్‌గా పట్టుకుంది. అందుకే ఫ్రేమ్ పట్టుకొని లాగుతున్నా సరే మనకి ఫ్రేమ్ రాదు. చూస్తున్నారా స్టాండ్ వస్తుంది. అంత టైట్‌గా పట్టుకొని ఉంటది. ఇలా పట్టుకొని ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా స్టాండ్ అనేది ఫిక్స్ అయిందని అర్థం. సో, ఇంకా దాని తర్వాత మనం నచ్చినట్టుగా వర్క్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. మన హైట్ తగ్గ చాలా చాలా బాగుంది. ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్లౌజ్ పీస్‌ని ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్‌లా తీసుకొని అంతా ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని మన దగ్గర సేఫ్టీ పిన్స్ లేదా ఇలా పేపర్ పిన్స్ ఏమంటారు ఇవి గుండు సూదులు అంటారు కదా! అలా వాటిని కిందనున్న పోల్స్‌కి మధ్యలో పెట్టి మనం ఇలా ఈ విధంగా పిన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అది కిందన పడకుండా నీట్‌గా అది ఎక్కడ అంటే కిందన ఎప్పుడైనా చెత్త అది ఉన్నా సరే పొరపాటున కూడా బ్లౌజ్ అనేది డర్ట్ అవ్వకుండా ఉంటది. చాలా మంచిగా ఉంటది. అండ్ మనకు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకి చేతికి అడ్డంగా గానీ, కాలికి గానీ అడ్డంగా తగలకుండా ఉంటది. ఇలా పైకి పెట్టుకోవడం వల్ల. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఎటువంటి వీడియోస్ కావాలి, నెక్స్ట్ ఫర్దర్ ఏ వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే కొంచెం టైం తీసుకుని ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చేస్తాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూస్‌ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.